చేరువచ్చిన సహోదరులకు సహోదరులకు మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కానుకలు అనేది స్థానిక సంఘ క్షేమాభివృద్ధికి మనము నిరంతరము పాటుపడాలి. మనము నిశ్చయించుకున్న ప్రకారము మన హృదయంలో నిశ్చయించుకున్న మన వర్ధిల్లడము అనే జీవిత విధానాన్ని బట్టి మన గుప్పులు విప్పి క్రీస్తు సంఘంలో ఆ ధననిధిని అప్పగించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎందుకంటే సంఘక్షేమ ప్రతి విషయంలో ధనం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానుకలు అది మన క్రీస్తు సంఘ భవన నిర్మాణం కోసమేమి, సహోదరులు సువార్త ప్రకటనలో కానీ ప్రకటించడంలో కానీ, రాకపోకల్లో కానీ, వాహన విషయాల్లో కానీ, ఆహార విషయాల్లో కానీ, స్టేషనరీ పంచిపెట్టడంలో విషయంలో కానీ, ప్రింటింగ్ విషయంలో కానీ ఎన్నెన్నో ప్రయాసపడుతున్నారు. మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ విషయాల్ని అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత, అపోస్తలుడైన పౌలు గారు పట్టబడిన తర్వాత, ధర్మశాస్త్రం విముక్తి పొంది ఆయన క్రీస్తు సంఘాలని స్థాపించే విషయంలో ముమ్మరంగా తిరిగేటప్పుడు ప్రతి సంఘానికి తెలియజేసినటువంటి విషయము, ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కానుకలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రికలో చాలా వివరంగా విషయాలు వివరించారు. తర్వాత 2వ పత్రికకు వచ్చేటప్పటికి 9వ అధ్యాయం కాడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను, దయచేసి అందరూ గమనించండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయటం నాకు అగత్యం లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. ఇక్కడ ఏం సిద్ధపడాలి? ఇచ్చే విషయంలో మనస్సు సిద్ధపడాలంట. మనస్సు లేకపోతే ఏం చేయలేము. 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆ మనసుని ఏం చేసుకోవద్దు అంటున్నాడంటే, మనస్సు ఉత్సాహంగా ఉండాలంట ఇచ్చే విషయంలో. ఈ ఉత్సాహం అనేది మనకు బుద్ధి కలుగుటకై పూర్వం ఏమేం జరిగిందో వ్రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల మనస్సుని బాగా స్టడీ చేశారన్నమాట. వీళ్ళు ఇచ్చున్నారు. మీరు మీ మనసు రెడీగా ఉంది ఇచ్చేదానికి, మీ మనసు. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. 2వ వచనం చదువుతున్నాను నేను. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి, ఒకరు నువ్వెంత ఇస్తున్నావు, నేనెంత ఇస్తున్నాను, వాళ్ళు ఉత్సాహపడి సంతోషంగా ఇచ్చేవాళ్ళంట. కానీ వాళ్ళకి మళ్ళా హెచ్చరిక అనమాట 7వ వచనంలో, సనుగు కొనకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను దేవుడు. కాబట్టి ఉత్సాహంగా ఇస్తే సహోదరులు సువార్థికులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. ఉత్సాహంగా ఇస్తే ఏ కొరత లేదు మాకు. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో మిగతా సందర్భాల్లో కూడా వేరే పత్రికలకు రాసేటప్పుడు నాకు ఏ కొరత లేకుండా ఇచ్చారు. మాసిదోనియా వాళ్ళు ఇచ్చారు, అకయ వాళ్ళు ఇచ్చారు, యెరూషలేము పేద సంఘం అయితే వాళ్ళందరికీ పంపించాము, మీరందరినీ వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చాము.
ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆదుకునేదానికి సహాయం చేసినాము. కాబట్టి మనం కూడా ఉత్సాహంగా సనుక్కోకుండా హృదయపూర్వకంగా మనసు సిద్ధపడి ఇస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతని నీతి ఇచ్చేది కూడా ఒక నీతి, ధారాళంగా ఇచ్చేది కూడా ఒక నీతి అన్నమాట. హృదయంలో నిశ్చయించుకొని మనసు సిద్ధపడి ఉత్సాహంగా ఇస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన హృదయాన్ని ఎరిగి మనకు ఈ విధమైనటువంటి నీతి కిరీటాన్ని మనకిస్తాడు. కాబట్టి మనం సంతోషంతో ఇచ్చే పాటని పాడుకుంటూ సహోదరులు యవనస్తులు వచ్చి కానుకలు సేకరించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.